శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారుల చరిత్రను చెప్పుకుంటున్నాము. ఈ రోజున మనము తిరుమళిసై ఆళ్వార్ అనేటటువంటి ఆళ్వార్ను గురించి చెప్పుకోబోతున్నాము. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాంశ సంభూతులైనటువంటి వారుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. పంచాయుధ స్తోత్రంలో మొట్టమొదట మనకు ఆ సుదర్శన స్తుతి అనేటటువంటిది తెలుస్తుంది. ఎలాగా అంటే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటూ ఆ సుదర్శన చక్రాన్ని మనము స్తుతిస్తూ ఉంటాము. అటువంటి ఆ సుదర్శనాంశ సంభూతులైనటువంటి ఈ ఆళ్వారు ఎక్కడ అవతరించారు, ఎక్కడ జన్మించారు అనేటటువంటిది మనం చెప్పుకుంటే వీరి చరిత్ర కొంచెం చిత్రంగా అనిపిస్తుంది. ఎలాగా అంటే బుట్టలల్లుకునేటటువంటి మేదరి వాళ్ళ వంశానికి చెందినటువంటి వారుగా ఈ ఆళ్వారు చెప్పబడుతూ ఉన్నారు. అటువంటి వంశానికి చెందినటువంటి వీరు భక్తిసారులుగా, భవబంధ విమోచకులుగా, భక్తానుగ్రహ కారకులుగా, ఆళ్వారులుగా వెలుగొందడం అనేటటువంటిది మహా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనకు వీరి చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. ఏమిటంటే భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ మహానుభావుడైనటువంటి తిరుమళిసై ఆళ్వారును గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వీరి ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి వల్ల ఆ క్షేత్రానికే క్షేత్రత్వం ఏర్పడ్డది అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నదనమాట. భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ భగవంతుని ఉనికిని బట్టి కాదు, క్షేత్రములని ఆయా ప్రదేశాలను తీర్థములని కీర్తించేది అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఒక వాక్యం చెప్తారు. ఎలాగా అంటే యదుజ్జుషితం అర్హద్భిః తద్ది క్షేత్రం ప్రచక్షతే అని చెప్పినట్లుగా జ్ఞానులైనటువంటి వాళ్ళు, పరమ భక్త శిఖామణులు ఆ పరమాత్మను చక్కగా సాక్షాత్కరింప చేసుకొని నీవిక్కడే ఇలాగే ఉండు అని అంటే ఆ పెరుమాళ్ళు అక్కడే వేయించేసి ఉంటారు అనేటటువంటిది వీరి చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి భక్తులకు నివాసం కనుక అటువంటివన్నీ ప్రదేశాలన్నీ కూడా క్షేత్రాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అలాంటి మహానుభావులుగా ఈ తిరుమళిసై ఆళ్వార్ అనేటటువంటి వారు చెప్పబడుతున్నారు. వీరు అవతరించడం చేత తిరుమళిసై క్షేత్రానికి గొప్పతనం ఏర్పడింది అని చెప్పబడ్డది. దానికి అనేకమైనటువంటి కారణాలు, ఉదాహరణలు. ఆ క్షేత్రానికి మహీసారము అనేటటువంటి పేరు ఏర్పడము వీరు భక్తిసారులు అనేటటువంటి వారు కావడం చేత వీరుండేటటువంటి స్థానం ఏదైతే ఉన్నదో ఈ భూలోకానికంతటికి కూడా సారభూతమైనటువంటిదిగా చెప్పబడ్డది. స్థానము కింద అయింది. అటువంటి సారభూతమైనటువంటి స్థానంగా ఒక ఐతిహ్యాన్ని చెప్తారు. ఎలాగట అంటే చతుర్ముఖ బ్రహ్మ ఈ ఆళ్వారు ఉండేటటువంటి స్థానాన్ని, మిగతా భూమినంతటిని తన యొక్క జ్ఞానము చేత తులన కావించడం అనేటటువంటిది చేశారు. త్రాసులో ఒకవైపు వీరున్నటువంటి ఆ స్థానాన్ని మిగిలిన భూమినంతటిని పెట్టి తులన చేసినటువంటి సందర్భంలో భక్తిసారులనే వీరు, అలా భక్తిసారులుగా చెప్పబడే తిరుమళిసై ఆళ్వారు ఉండేటటువంటి స్థానమే చాలా భారము కలిగినటువంటిదిగా త్రాసులో కిందకు దిగింది అని చెప్పబడుతుంది. అంటే అది కేవలము భూమి యొక్క బరువు కాదు, జ్ఞానము యొక్క ఆధిక్యాన్ని తెలియచేయడం అనేటటువంటిది ఈ సన్నివేశం తెలియచేస్తూ ఉన్నది. అలాంటి మహానుభావులు శ్రీ భక్తిసారులుగా చెప్పబడుతున్నారు. వీరిని తిరుమళిసై ఆళ్వార్ అని కూడా చెప్పడం తెలుస్తూ ఉన్నది. వీరెప్పుడు అవతరించారంటే కలియుగానికి పూర్వము 6000
సంవత్సరాలకు పూర్వము అవతరించినట్లుగా చెప్పబడుతూ ఉన్నది. విభవనామ సంవత్సరంలో పుష్యమాసంలో కృష్ణపక్షములో దశమి తిథి నాడు గురువారం నాడు వీరు అవతరించారు. మఖా నక్షత్రంలో తులాలగ్నంలో అవతరించినట్లుగా వీరు చెప్పబడుతూ ఉన్నారు. వీరు అవతరించడాన్ని గురించి కూడా ఒక ఐతిహ్యం చెప్పబడుతుంది. భృగువంశ సంభూతురాలైనటువంటి ఒక అప్సరస ద్వారా వీరు ఈ లోకంలో జన్మించడం అనేటటువంటిది జరిగింది అని చెప్పబడుతుంది. బుట్టలల్లుకునేటటువంటి ఒక మేదరి ఏం చేశాడట అంటే ఆ అప్సరస వదిలిపోయినటువంటి ఆ శిశువును పెంచి పెద్ద చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. చిన్నప్పటి నుండి కూడా ఆ రకంగా ఆ మేదరి వాళ్ళింట్లో బుట్టలు అల్లుకునే వాళ్ళ వంశంలోనే వాళ్ళింట్లోనే వారు పెరిగినట్లు కూడా మనకు తెలియవస్తున్నది. చిన్నప్పటి నుంచి వీరు ఆహారాదులేవి తీసుకున్నటువంటి వారుగా చెప్పబడలేదు. వీరికి చాలా గొప్ప గొప్ప యోగ శక్తులు కలిగి ఉండడం అనేటటువంటిది కూడా వీరి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. వీరు యవ్వనంలో ఉన్నటువంటి సమయంలో ఒక వృద్ధ దంపతులు వీరికి క్షీరాన్ని ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు, ఆ పాలల్లో కొన్ని తాగి మిగిలినవి మళ్ళీ ఆ వృద్ధ దంపతులకు ఇస్తే వాళ్ళ ఆ పాలను స్వీకరించిన తరువాత యవ్వనాన్ని పొందినట్లుగా కూడా మనకు ఒక ఐతిహ్యం తెలియజేస్తూ ఉన్నారనమాట. ఆ ప్రసాదం వల్ల ఆ దంపతులు ఏం చేశారంటే వాళ్లకు కలిగినటువంటి కణికಣ್ಣన్ అనేటటువంటి ఒక పుత్రుణ్ణి ఉపకార స్మృతితో ఈ భక్తిసారుల సేవకే వారు నియోగించడం అనేటటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కలియుగం 300 సంవత్సరాల కాలం ఆనాటికి ప్రాచుర్యం కలిగినటువంటి దర్శనాలన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి వారుగా, ఆశాంతం అవగాహన చేసుకున్నటువంటి జ్ఞానులైనటువంటి వారుగా ఈ ఆళ్వారు తెలియవస్తూ ఉన్నారు. అన్నింటినీ కూడా సంపూర్ణంగా విమర్శించినటువంటి మహాజ్ఞాని అయినటువంటి వారు. వీరు ఎంతసేపు అన్నింటిలోకి సారభూతమైనది ఏది అని పరిశీలించడం అనేది చేసి అలా ఒక్కొక్క దాంట్లో పట్టుదలతో ప్రవేశించడము, దాంట్లో సారం ఎంత అని పరిశీలన చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేటటువంటి వారు. ఏది సారమో ఏది సారవంతమైనదో దాన్ని స్వీకరించాలి అనేటటువంటి ఒక నిశ్చయంతో ఆ అన్వేషణ అనేటటువంటి దాన్ని నిరంతరము కూడా కొనసాగిస్తూ ఉండేటటువంటి వారుగా వీరు చెప్పబడుతూ ఉన్నారు. అయితే నిరంతర అన్వేషణ అనేటటువంటిది వీరి జీవితానికి ధ్యేయంగా ఉన్నటువంటిదిగా చెప్పబడుతూ ఉన్నది. ఇదంతా అలా కొనసాగుతూ ఉన్న సమయంలో మనము పేయాళ్వార్లను చెప్పుకున్నాం కదా, ఆ పేయాళ్వార్లను వీరు సందర్శించడం అనేటటువంటిది జరిగింది. వీరిని గురించి అప్పటికే పేయాళ్వార్లు విని ఉన్నారు కాబట్టి వీరిని మంచి మార్గంలో పెట్టాలి అనేటటువంటి దాన్ని ఆలోచించినటువంటి వారు సహజంగానే పేయాళ్వార్లు భగవద్భక్తి చేత పిచ్చివారుగా చెప్పబడుతూ ఉన్నారు. భక్తిసారులకు జ్ఞానోపదేశం చేయాలి అని వీరు అనుకున్నారు. ఒక సన్నివేశాన్ని కల్పించారు. ఎలాగా అంటే ఒక చెట్టు కొమ్మలేమో భూమిలో పాతి పెట్టి వేళ్లు పైకి పెట్టడం అనేటటువంటిది చేసి ఏం చేశారు, ఒక కుండకు చిల్లు పెట్టి అందులో నీళ్లు తోడి తెచ్చి ఆకులకు పోయడం అనేది చేస్తున్నారు. ఈ వింత దృశ్యం చూసిన భక్తిసారుల వారు ఏం చేశారు, ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు, మీకేమన్నా పిచ్చా అన్నారట. నాకు పిచ్చి కావడం ఏమిటి, నీకే పిచ్చి అన్నారట. నాకేం పిచ్చండి, మీరు చెట్టు భూమిలో పెడితే వేళ్ళు భూమిలో ఉండాలి, ఆకులు పైకి ఉండాలి, వేళ్లకు కదా నీరు పోయాలి, మీరేమిటి ఆకులకు నీళ్లు పోస్తున్నారు, పైగా చిల్లుకుండలో నీళ్లు తీసుకురావడం అనేటటువంటిది చేశారు. ఇది మూలానికి కదా నీళ్లు పోయాలి అంటే, అవునా, ఏదానికైనా మూలమే ఆధారం అంటే అవును అని అన్నప్పుడు, అయితే అన్నిటికీ ఆధారమైన మూలతత్వం ఏదో నీవు చెప్పు అన్నారట. మీరే చెప్పండి అన్నారట ఆ భక్తిసారులు. అప్పుడు వారు చెప్పారట పేయాళ్వార్లు, వేదాలు మనకు పరమ ప్రమాణమైనటువంటివి, ఆ వేదాల చేత ప్రతిపాదింపబడేటటువంటి శ్రీయప్పతి మూలతత్వంగా చెప్పబడతాడు. మనం ఆరాధన చేయవలసినటువంటిది ఆ శ్రీయప్పతినే, శ్రీమన్నారాయణునే అని చెప్పడం చేశారు. పరతత్వము శ్రీమన్నారాయణుడే అని నిష్కర్షగా పేయాళ్వార ద్వారా విన్నటువంటి భక్తిసారులు భగవద్ అనుగ్రహం అనే
అనేటటువంటిది కలిగి వారికి శిష్యులుగా మారిపోయినటువంటి వారుగా మనకు తెలుస్తూ ఉన్నారు. పేయాళ్వార్లే వీరికి తిరుమణిసెయ్యాళ్వార్ అనేటటువంటి పేరు పెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అలా వారు ఆ పేయాళ్వార్లు మంచి మార్గదర్శకులుగా ఉండి వీరిని శ్రీమన్నారాయణ తత్వమును తెలిపినటువంటి వారిగా మనకు తెలియవస్తూ ఉన్నారు. ఈ తిరుమణిసెయ్యాళ్వారు చాలా కాలం పాటు తిరువళ్ళిక్కేణిలో ఉండి తపస్సు చేసుకున్నటువంటి వారుగా మనకు తెలుస్తూ ఉన్నారు. అలాగే వారు తిరువళ్ళిక్కేణి అంటే ఇప్పుడు తమిళనాడులో ట్రిప్లికేన్ గా చెప్పబడేటటువంటిది. తర్వాత యథోక్తకారి పెరుమాళ్ల సన్నిధిలో కూడా వీరు చాలా కాలం వేంచేసి ఉండడం, వీరు ఎటు తిరిగితే పెరుమాళ్లు అటు తిరిగేవారు అని చెప్పడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కుంభకోణంలో ఈ ఆళ్వారు చాలా కాలం వేంచేసి ఉన్నట్లు వీరి చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. వీరు అక్కడ వేంచేసి ఉన్నప్పుడు వీరికి ఉండే జ్ఞాన నిష్టను బట్టి పెరుమాళ్ళు వీరు ఎటు తిరిగితే అటు తిరిగేవారు అని అంటే వీరి భక్తి ఎంత గొప్పదో తెలుస్తూ ఉన్నది కదా. అక్కడ వీరు తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో వీరికి రుద్రుడు సతీ సమేతంగా వచ్చి ప్రత్యక్షం కావడం, దర్శనమిచ్చి భక్తిసారులకు శ్రీమన్నారాయణుని విషయంలో ఎంత నిష్ఠ ఉంది అని పరిశీలించాలి అని అనుకుని ఆ రుద్రుడు ఏం చేశాడంటే, ఓ ఆళ్వారు, మీకు ఏదైనా వరం ఇద్దామనుకుని నేను వచ్చాను, కోరుకోమ్మని అంటే భక్తిసారులు నాకేం వద్దు అని, నాకేం వరాలు అవసరం లేదు, మీరిచ్చే వరాలు నాకు ఉపయోగపడేవి కావు అంటే, లేదు తప్పకుండా కోరుకోవలసిందే అన్నప్పుడు పరమపదం ఇవ్వగలరా అని అడిగారు ఆళ్వారు. అయితే అప్పుడు రుద్రుడు ఏం చెప్పాడు, అది నా చేతిలో లేదు, మోక్షమిచ్చే జనార్దనాథ్ అని శ్రీయప్పతి మాత్రమే పరమపదం ఇవ్వగలడు, అలా ఇవ్వగల సమర్థుడు ఆయనే అని చెప్పడం మనకు తెలుస్తూ ఉన్నది. ఆ పరమపదం తప్ప నాకు ఇంకేమీ వద్దు అన్న ఆ తిరుమళిసై ఆళ్వార్ల మాటలు విని శ్రీమన్నారాయణుని పట్ల ఆళ్వారుకున్న నిష్టకు సంతోషించి వెళ్ళిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అలాగా అనేకమైనటువంటి సన్నివేశాలు వీరి కుంభకోణంలో ఉన్నటువంటి దివ్యదేశ సందర్శనంలో మనం తెలుసుకోగలుగుతాము. అటువంటి అద్భుతమైనటువంటి ఆళ్వార్ల భక్తి విశేషాలను మనం ఈనాడు చెప్పుకోగలిగాము. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం.